ఏది రాజధాని? ఆన్సర్ తెలియదు అంటాం కదా మనం. తెలియదు అనేది మనకు తెలుసు. సరే, అది పక్కన పెట్టండి. తెలంగాణకి, కర్ణాటకకి, ఇండియాకి వెరీ గుడ్, మీరు పాస్ అయినట్టే. మరి ఇజ్రాయిలీలకి, ఇజ్రాయిల్ దేశానికి క్యాపిటల్ సిటీ జెరూసలేం. ఇజ్రాయిల్కి యెరూషలేము క్యాపిటల్ సిటీ. అయితే విషయం ఏంటంటే, ఈ ఇజ్రాయిల్ దేశం మీద ప్రజెంట్ అటాక్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. మనం టీవీ ఆన్ చేస్తే చాలు, అందులో మనకి యుద్ధాల గురించి ఎక్కువ మనం వింటూ ఉన్నాం. ఉగ్రవాదులు ఈ యెరూషలేం మీద అటాక్ చేసి, లేదా ఇజ్రాయిల్ని అటాక్ చేసి కొందరిని సుమారు 1500-2000 మందిని చంపేశారు. స్టిల్ ఇప్పటికీ బాంబు దాడులు చేస్తూనే ఉన్నారు. తమ్ముడు ఛార్జింగ్ చూడే, ఇప్పటికీ స్టిల్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇటు ఇజ్రాయిలీలకు కానీ, అటు పాలస్తీనియన్లు అంటే వాళ్ళ ముస్లిమ్స్ అన్నమాట, వాళ్ళకి కానీ కావాల్సింది ఏంటంటే, ఇజ్రాయిల్ దేశంలో ఉన్న క్యాపిటల్ సిటీ జెరూసలేంలో ఉన్న ఒక ప్రాంతం. అదేంటంటే, సొలొమోను గారి కాలంలో కట్టిన మందిరం. ఆ మందిరం యొక్క స్థలం విస్తీరణ 37 ఎకరాలు. ఎన్ని ఎకరాలు అది? ఆ స్థలం కోసం ఇటు పాలస్తీనియన్లు, ఇటు ఇజ్రాయిలీలు కొట్టుకు చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఒకటే, ముస్లిమ్స్కి పవిత్ర స్థలం అని వాళ్ళు, లేదు అది మా పవిత్ర స్థలం అని వీళ్ళు. ఈ వాదనల మధ్య ఇప్పుడు వారు చేసుకుంటున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. యుద్ధంలో ఏం జరుగుతుందంటే, అమాయకులు బలైపోతున్నారు, పిల్లలు రోడ్డుని పడుతున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినాయి. ఇంకా చెప్పాలంటే, భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం రావడానికి కూడా ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉన్నారు. చెప్పలేము, ఒకవేళ వచ్చినా రావచ్చు. అలా వచ్చిందనుకోండి, భారతదేశం కూడా 3వ ప్రపంచ యుద్ధంలో ఖచ్చితంగా పాల్గొనాలి. మన సైన్యం వెళ్ళి అక్కడ పాల్గొన్నదంటే మన దేశం మీద ఈ పక్కన ఉన్నవాడు అటాక్ చేస్తాడు. ఎవడు? మన శత్రువులు ఎవరు చెప్పండి? ఇంకెవరు లేరు అనుకుంటున్నారా? చైనా వాడు కూడా. చైనా, పాకిస్తాన్, రష్యా, అలాగే ముస్లిమ్స్ కంట్రీస్ ఒక పక్క అయితే, క్రిస్టియన్ కంట్రీస్ మరో పక్క ఉన్నాయి. సరే, నేను చెప్పేది అది కాదు. కానీ ఈ గొడవ అంతా ఎందుకు జరిగిందంటే, ఈ ఇజ్రాయిల్ అంటున్నారు, ఆ స్థలంలో ముస్లిమ్స్ కట్టిన ఆ మసీదు తీసేసి ఆ ప్లేసులో 3వ మందిరం కట్టాలి. ఆ 3వ మందిరం కట్టబడితే అక్కడ కట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ ప్రాంతంలో, అంటే సొలొమోను కట్టిన మందిరం ఉన్న చోట యూదులు ఆరాధన చేయట్లేదు. అక్కడ దేవాలయం లేదు కదా మరి. సో అన్యులైన ముస్లిం చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ స్థలంలో వారు ఆరాధిస్తున్నారు. మరి ఎవరు ఆరాధన చేయాలి? రూల్ ప్రకారంగా యూదులు, ఇజ్రాయిలీలు ఆరాధించాలి. ఇప్పుడు ఆ స్థలాన్ని వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళు అందులోకి వెళ్ళి అక్కడ మందిరం కట్టితే అప్పుడు యేసుప్రభు వస్తారని ఒక నమ్మకం ఉంది యూదులకి. దాన్ని ఏమంటారంటే 3వ మందిరం. అదేంటి 3వ మందిరం మీరు అనుకుంటారు కదా. 2 మందిరాల చరిత్ర మనకు తెలియాలి. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, 3వ మందిరం ఇప్పుడున్న ఇజ్రాయిలీలు, యూదులు కట్టాలనుకుంటున్నారు. కానీ దేవుడు ముందుగానే 3వ మందిరాన్ని కట్టేశాడు. అది ఏంటి, ఎలా కట్టబడింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఈ యెరూషలేములో లేదా ఇజ్రాయిల్ దేశంలో జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఆయన హస్తం లేదా? దేవుడు కునుకుడు నిద్రపోడు అన్నాడు కదా. మరి ఎందుకని ఆ సొలొమోను మందిరంలో ఆ స్థలాన్ని పవిత్రంగా అక్కడే దేవుడు దర్శించేవాడు కదా, అది ఎందుకు అన్యుల చేత పట్టబడింది? దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు ఆ 37 ఎకరాలనే అనే ప్రశ్న మనకు రావచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
అయితే విషయం ఏంటంటే, వీళ్ళు అనుకున్నట్లుగా, ఎవరు యూదులు అనుకున్నట్టుగా వాళ్ళకి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో లేదా ప్రవక్తల ప్రవచనాల్లో మూడో మందిరం కట్టబడాలని ప్రయత్నం చేస్తున్నా దేవుని జోక్యం అందులో లేదా అనేది కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజెంట్ ఆ స్థలాన్ని వారు ఇస్తే, ఎవరు పాలస్తీనియన్లు ముస్లిమ్స్ ఇస్తే రాత్రికి రాత్రి మందిరాన్ని కట్టే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను వీళ్ళు. ఎవరు? ఇజ్రాయేలీలు. అంటే మీకు అర్థం కావడానికి 52 రోజుల్లో కాల్చబడిన ప్రాకారాలు ప్లస్ గుమ్మాలు కట్టేశారు, నిలబెట్టేశారు. ఎవరు? నెహెమ్యా. మరి ఇప్పుడు కూడా అంతే. హైదరాబాద్ ఆసియా ఖండంలోనే పెద్ద సంఘం, పెద్ద చర్చ్ చెప్పండి. కలవరి టెంపుల్. కలవరపడకండి, కలవరి టెంపులే 52 రోజుల్లో కట్టేశారు. రాజమండ్రిలో కూడా ఎవరైనా, జాన్ వెస్లీ గారు కూడా 52 రోజులు. ఏం లేదు, మెటీరియల్ తీసి పక్కన పెట్టి కట్టేసుకోవడం అంతే. ఇది నెహెమ్యా కట్టింది వేరు, వీళ్ళు కట్టింది వేరు. సరే పక్కన పెట్టండి. ఇంకా రాత్రికి రాత్రి మందిరాన్ని కట్టగలిగే కెపాసిటీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. వాళ్ళు ముందుగానే మ్యాప్ సిద్ధం చేసేసుకున్నారు. ఎప్పుడైతే సొలొమోను కట్టిన ఆ ప్రాంతంలో ఆ మందిరం యొక్క ఆనవాళ్ళు, ఆ మందిరం ఎలాగైతే కట్టబడిందో అలాగే దానికన్నా ఉన్నతంగా కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరగాలి? ఆరాధన, వర్షిప్ జరగాలి. అక్కడికి వెళ్ళి వర్షిప్ చేసుకునేవారు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ వర్షిప్ లేదు. ఇప్పుడు యూదులకి ఏమి లేదు, ఆరాధించడానికి స్థలం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ స్థలం కోసమే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఆ స్థలం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మీకు అర్థమైంది విషయం? ఆ స్థలం కోసమే. మరి ఇప్పుడు లోపలికి అక్కడ ఆంక్షలు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. షరతులు ఏంటంటే, అక్కడ ఆల్రెడీ యూదుల్ని వెళ్ళగొట్టేసి ముస్లిమ్స్ ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి, బ్రిటిష్ వారు మనల్ని ఎలాగైతే పరిపాలించారో అలాగే ఇజ్రాయెల్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం వారు లోపరుచుకుని ఆ ప్రాంతాన్ని అంతటిని ఆక్రమించుకుని ఆ మందిరంలో ఉన్న స్థలాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మసీదు కట్టేశారు. ఏం కట్టారు? దాన్ని ఆల్-అక్సా మసీద్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ మసీదు వల్ల ఈ గొడవలన్నీ. వీళ్ళేమో అక్కడ మా మందిరం ఉండాలంటారు, వాళ్ళేమో ఇది మా మందిరం అంటున్నారు. వాళ్ళు అంటానికి రీజన్ ఏంటంటే, ముస్లిమ్స్కి మహమ్మద్ ప్రవక్త అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళు ఏమని నమ్ముతారంటే చిట్ట చివరి ప్రవక్త అంటారు. అంటే వాళ్ళు మోషేని నమ్ముతారు, అబ్రహాముని నమ్ముతారు, ఇస్సాకుని నమ్ముతారు, ఇస్మాయిల్ని నమ్ముతారు, ఇంకా దావీదుని నమ్ముతారు, అందరిని నమ్ముతారు. మీకు తెలుసో లేదో, ముస్లిమ్స్లో పేర్లన్నీ కూడా బైబిల్లో పేర్లే. సొలొమోన్, వాళ్ళ సాల్మాన్, వాళ్ళకి ఇంకా యాకోబులు అన్ని పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఏమ్మా కదా, ముస్లిమ్స్ పేర్లు అన్నీ కూడా, ముస్లిమ్స్ అన్నీ కూడా బైబిల్లో పేర్లే. సరే, ఇప్పుడు అన్నీ నమ్ముతారు, కానీ వారికి అది పవిత్ర స్థలం ఎలాగయ్యిందని భావిస్తారంటే, మహమ్మద్ ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తని వాళ్ళు నమ్మి, ఆ ప్రవక్త చనిపోయి అక్కడి నుంచే పరలోకానికి చేరిపోయాడు. ఎక్కడి నుంచి? ఆ మసీదు ఉంది, ఆ మందిరం ఏది యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరం ఉంది చూడండి, అక్కడికి వచ్చి అక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది మా పవిత్ర స్థలం అని అలా అంటున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళేమో అక్కడ 3వ మందిరం కట్టాలి, ఆ 3వ మందిరం కట్టి మేము ఆరాధించుకోవాలన్నారు. వీళ్ళకి ఆరాధించుకోవడానికి ఇప్పుడు స్థలం లేదు. ఎవరికి? యూదులకి లేదు. ప్రాకారాలు కట్టబడ్డాయి కదా గోడలో, తెలుసు కదా, ప్రాకారాలు కూల్చేసినప్పుడు నెహెమ్యా కాలంలో కట్టారు కదా, అలాగే ప్రాకారం కట్టుకుంటే మందిరం చుట్టూ ఇప్పుడు వీళ్ళకి ఒక గోడ ఉంది. ఒక గోడ తప్ప మిగిలింది ఏమీ లేదు. లోపలికి వెళ్ళటానికేమో అవకాశం లేదు. కాబట్టి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఎవరు? యూదులు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తుంటారు అంతే. కాబట్టి ఈ యూదుల ఆలోచన ఏంటంటే ఆ స్థలంలో మందిరం కట్టాలి. అదే 3వ మందిరం. మొదటి మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. మొదటి మందిరం కట్టబడిన తర్వాత దాన్ని నెబుకద్నెజరు కూల్చేశాడు. చరిత్రలో ఇవన్నీ మీకు చెప్పాలని చాలా టైం పడుతుంది, అయినా మీకు అర్థం కావడానికి చెప్పుతూ ముందుకెళ్తాను. రెండో మందిరం వచ్చినప్పటికీ కూల్చబడిన తర్వాత నెహెమ్యా, ఎజ్రా
ఈ హగ్గ ఈ కాలంలో ఏం చేశారంటే రెండో మందిరం కట్టబడింది. రెండో మందిరం కట్టబడిన తర్వాత మళ్ళీ ఆరాధనలు జరిగేవి. అంటే నెబుకద్నెజర్ తర్వాత కూల్చేసిన తర్వాత కట్టబడిన మందిరం. ఆ మందిరమే యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న మందిరం. అది మీకు అర్థమవుతుందా? అయితే కట్టారు కానీ అంత బాగా కట్టలేదు. దాన్ని మరలా రోమా పరిపాలనలో హేరోదు ఏం చేశాడంటే దానికి మెరుగులు దిద్దాడు. అంటే దానికి హంగులు చేశాడు. అంటే పెయింట్లు వేయటం ఏదైనా అంటే కొంచెం బాగా మీకు అర్థం కావటానికి బైబిల్ గ్రంథంలో చూద్దాం రండి. లోకాసువార్త 21వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 21వ అధ్యాయం 5వ వచనం. కొందరు చూడండి, శిష్యులు చెబుతున్నారు, కొంతమంది చెప్తున్నారు యేసుప్రభుతో, కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే. ఒక నిమిషం, ఎలా ఉన్నాయండి, ఎలా కట్టారని దాన్ని. 5వ వచనం, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నది. ఒకసారి మనం యోహాను సువార్త కూడా వెళ్దాం. యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. ఓకే, 20వ వచనం. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. ఎన్ని సంవత్సరాలంట? 46 సంవత్సరాలు కట్టారంట. రెండో మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? కట్టబడింది కొద్ది కాలమే, కానీ దాన్ని శృంగారించి చేశారే, ముస్తాబు చేశారు కదా, రెడీ చేశారు కదా. ఏ రోజు ఏం చేశాడంటే ఆ మందిరానికి కొంచెం హంగులు దిద్దాడు. దాన్ని ఏమన్నాడంటే శృంగారించబడింది, అంటే అందంగా తీర్చబడింది. అంత అందంగా ఉన్న ఈ దేవాలయం అదే రెండో మందిరం. మీకు అర్థమైంది కదా, రెండో మందిరం. అది యేసు ప్రభు కాలంలో ఉంది. వాళ్ళందరూ చూపించి అన్నారు, శిష్యులు కూడా అన్నారు, బోధకుడా ఈ మందిరం దాని వైభవం, దానికి ఉన్న ఖ్యాతి చాలా గొప్పది అని శిష్యులు యేసు ప్రభుతో చెప్తూ ఉంటారు. చాలామంది ఆ మందిరం గురించి చెప్పినప్పుడు ఎంత బాగా చెప్తున్నారో లోకాసువార్తలు కూడా మనం చూసాం. అయితే వెళ్దాం, లోకాసువార్తకి వెళ్దాం. లోకాసువార్త 21వ అధ్యాయం 5వ వచనం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడాలు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములో వచ్చినని చెప్పాను. ఎలా అంట, ఈ అందమైన మందిరం కట్టారని ఈ అందమైన మందిరం చూసి మురిసిపోతున్నారే, ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో మీరు చూస్తున్న ఈ మందిరం కోల్చబడద్ది. రాతి మీద రాయి ఉండకుండా అంటే అర్థం ఏంటి? తొలగించబడతాయి అన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే పాడు చేస్తారు. కిందకి రండి ఒకసారి, 7వ వచనం. అప్పుడు వారు బోధకుడు అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోనని సూచనలేమని ఆయన అడగ్గా, ఇవి ఎప్పుడు జరుగుతాయంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే రెండో మందిరం కూల్చివేత ఎప్పుడు జరిగిందంటే, వెళ్దాం రండి 20వ వచనం చూద్దాం. 20వ వచనం, 21, 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనండి. ఏంటంట? యెరూషలేం, ఇజ్రాయేలీలో క్యాపిటల్ సిటీ యెరూషలేం. దండ్ల చేత అంటే అర్థం ఏంటి? దండలు కాదు. దండలు అంటే గుంపులుగా వచ్చి యెరూషలేముని ఏం చేస్తారు? యెరూషలేం మీద దాడి చేస్తారు. ఆ దాడి చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయని ముందే చెప్తున్నాడు ఆయన. అప్పుడు 22వ వచనం, 21వ వచనం. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి, దాని మధ్యన ఉండేవారు వెలుపలకు పోవాలి, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినాలు. తర్వాత ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చే వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు
కత్తి వాత కూడుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ను జనుముల మధ్యకు పోవుదురు. అన్ను జనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్నుల చేత అన్ను జనముల చేత త్రొక్కబడును. ఇది ఎప్పుడు జరిగిందంటే, రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయే పడే కాలం వస్తుంది అన్నాడు. రెండవ మందిరం కూల్చివేత. అప్పుడు ఎప్పుడు జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు. అంటే క్రీస్తు శకం అంటే యేసు ప్రభు చనిపోయిన 40 సంవత్సరాలకే రోమా చక్రవర్తి అయిన టైటస్ కాలంలో, అప్పటికి క్రైస్తవ్యం విస్తరించబడుతుంది. ఆ కాలంలో దండెత్తి వచ్చి ఏం చేశాడంటే, యెరూషలేముని ముట్టడేసి ఆ మందిరాన్ని కూల్చేశాడు, ఆ మందిరాన్ని కాల్చేశాడు. దొరికినట్టుగా చంపేశాడు. పసి గర్భిణీలైనా సరే కాల్చి చంపేశాడు, నరికేశాడు. అక్కడ అన్నాడు కత్తి వాత అన్నాడు, చూసారా? ఎవరో రోమా చక్రవర్తి. ఆ కాలంలో జరిగింది ఇది చరిత్ర. అలాగా రెండవ మందిరం ఏమైంది? రెండవ మందిరం కూల్చబడింది. మొదటి మందిరం సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు కూల్చేస్తే, రెండవ మందిరాన్ని ఎవరు కూల్చేశారు? టైటస్, రోమా చక్రవర్తి. ఇప్పుడు అక్కడ మందిరం లేవు, మందిర ఆనవాళ్ళు లేవు. అక్కడ మీకు అర్థమైంది లేదా? అక్కడ మసీద్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో 3వ మందిరం కట్టబడితే మెస్సీ వస్తాడని యూదులు నమ్ముతున్నారు. ఇది జరిగింది ఇది. ఇప్పుడు 3వ మందిరం వీళ్ళు కట్టాలన్నారు. 3వ మందిరం ఎవరు కట్టాలి? దానికి బైబిల్ గ్రంథంలో బేస్ లేదు. 3వ మందిరం గురించి ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. అయితే దేవుని చిత్తం, దేవుని ఆలోచన, ప్రణాళిక ఏంటో ఎవరికి అర్థం కాలేదు. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో తెలియలేదు. ఇప్పటికీ ప్రాంతాలను బట్టి కొట్టుకు చేస్తున్నారు. అవునా? మనుషుల్ని బట్టి కొట్టుకు చేస్తున్నారు. అసలు దేవుడు యుద్ధాలు చేసేవాడు కాదు, యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు. కానీ భవిష్యత్తులో ఇలా జరుగుద్దని చెప్పాడు. కానీ ఆయన ఆలోచన ఏంటంటే, యుద్ధాల ద్వారా పిల్లలు అనాథులైపోయి ఆ రక్తపాతం అలాగే పారులేవటం చూసి ఆనందించేవాడు కాదు ఆయన. ఇంక ఈ మందిరం గురించి మనకి క్లారిటీ కావాలి క్రైస్తవులుగా. 3వ మందిరం అని చేస్తున్నారు వీళ్ళు చాలామంది. అసలు 3వ మందిరం ఏంటో తెలుసా? దాన్ని కట్టింది ఎవరో తెలుసా? దేవుడే కట్టేశాడు దాన్ని. ఎప్పుడు తెలుసా? 2వ మందిరం కూల్చబడక మునిపే 3వ మందిర నిర్మాణం జరిగింది. ఎలాగా? 2వ మందిరం కూల్చబడక మునిపే 3వ మందిరం నిర్మాణం జరిగింది. యేసుప్రభు అన్న మాట మనకు అర్థం కావాలి. రండి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18 వచ్చిన 17 నుంచి చూద్దాం. 17 నుంచి. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచిక క్రియను మాకు చూపేదివని ఆయనను అడగా. ఏ సూచిక క్రియ మాకు కనబరుస్తావు? నువ్వు ఎన్ని చేస్తున్నావు కదంటే, వారు అడిగిన దానికి ఒక సూచక క్రియ చెప్తున్నాడు ఆయన. ఒక సూచన చెప్తున్నాడు. అదేంటది? యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. చూడండి, యూదులకే చెప్తున్నాడు పడగొట్టేయండి అని. టైటస్ కోల్చక్కర్లేదు, మీరు పడగొట్టేయండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని విషయం, ఈరోజు మనకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మందిర విషయంలో దేవుడు ఏం ఆలోచించాడో, ఆయన ఆలోచన ఏంటో అన్నది క్లారిటీ లేదు. మీకు తెలుసో లేదో, సొలొమోను గారు మందిరం కట్టుతున్నప్పుడు, సొలొమోను గారు మందిర ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, తన తండ్రి కలను, తన తండ్రి ఆశయాలకి ప్రాణం పోస్తున్నప్పుడు దేవుడు దర్శించి సొలొమోనుతో ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ పాఠం ఇలా పెట్టండి, చూద్దాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము, అపోస్తుల కార్యాలు చూద్దాం. అక్కడ ఇంకా బాగా వివరంగా చెప్తాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను
ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీ కొరకు నాకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయాలలో నివసింపడు. ఎలా అంట? సర్వోన్నతుడైన దేవుడంట ఎందులో నివసించడంట? హస్తకృత ఆలయాలంటే సొలొమోన్ మందిరాన్ని ఎవరు కట్టించారు? సొలొమోన్ ఎలా కట్టించాడు? మనుషులను పెట్టి, మనుషుల హస్తాలతో కట్టబడింది. అవునా? అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాల్లో ఎవరుండరు? ఆయన ఉండడు. అయినా దావీదు గారి కోరికని బట్టి, మీకు అర్థమైందా? దావీదు గారికి ఉన్న ఒక ఆలోచన ఏంటి? నాకు ఈ ఘనత ఇచ్చిన దేవుడు, నేనేమో ఈ స్థితిలో ఉంటే నా దేవుడు ఎక్కడున్నాడు అనుకున్నాడు? గుడారాల్లో ఉండటం అనేది పరితపించలేకపోయాడు. నా దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అయితే అక్కడే చెప్పాడు, ఇది అన్నాడు కదా, మీరు చేతులతో కట్టిన మందిరాల్లో నేను నివసించను అన్నాడు. ఆయన నివసించను నేను. అయినా వారి కోరికను ఎందుకు సిద్ధింపజేశాడంటే, మరలా ఎలా మందిరం కట్టాలో కొలతలు ఆయన ఇచ్చాడు. దానికి అడ్డు తెర, మధ్య తెర తెలుసా మీకు? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఎక్కడెక్కడ ఏ చోట బలర్పించాలో, ఎక్కడెక్కడ హోమం చెయ్యాలో అవన్నీ కూడా క్లారిటీగా ఆయనే చెప్పాడు. అది దేనికి చూచినంటే ఈనాడు క్రైస్తవ సంఘానికి చూచిన ఆ మందిరం. కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగితే ఆయన హస్తకృత ఆలయాల్లో ఆయన నివసింపడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే మనిషికి దూరం అయ్యాడో, ఎప్పుడు ఏదేం తోటలో మనిషి దగ్గర రావటానికి మనిషిలో పాపం అడ్డొచ్చింది. మనిషికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి, మనిషి దగ్గర రావడానికి కూడా పాపమే అడ్డొచ్చింది. అయినా మనిషి దగ్గర దేవుడు తగ్గించుకుని మనిషిని ప్రేమించి మనిషికి దగ్గర అవటానికి దేవుడు ఫస్ట్ ఆయన కొండ మీదకి వచ్చాడు. సీనాయి పర్వతం దగ్గరికి రమ్మన్నాడు కదా ఇజ్రాయేలీల్ని. ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషే చేత వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అదే రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. దేని మీద? రాతి పలకలు. అవి 10 కమాండ్స్మెంట్స్, 10 ఆజ్ఞలు అంటాడు. దాన్ని ధర్మశాస్త్రం అంటారు. ఏది? ధర్మశాస్త్రం. ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వారి మధ్య ఉన్నది. తర్వాత ఆరాధించుకోవటానికి స్థలం ఏదనంటే యెరూషలేములో ఉన్న మందిరం. దేవుణ్ణి ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు. మీకు తెలుసా దేవుని పర్వతం అంటే? బైబిల్ గ్రంథంలో దేవుని పర్వతం అంటే సీనాయి పర్వతం, హోరేబు. దేవుని మందిరం అంటే యెరూషలేము. మీకు తెలుసో లేదు, ఇప్పుడు మనుషులు ఏం చేశారంటే, అప్పుడు కూడా మనుషులు ఏం చేశారంటే, ఆయన ప్రత్యక్షత కొండ మీద ఉందని చెప్పి కొండ మీద గుడి కట్టారు. ఆయన ప్రత్యక్షత యెరూషలేములో ఉందని చెప్పి యెరూషలేములో గుడి కట్టేశారు. గుడి కట్టి తాళాలేసి కొట్టుకు చేస్తున్నారు దేవుని పేరిట. అవునా? స్టిల్ ఇప్పుడు కూడా మన పరిస్థితి, మన ప్రాంతాల్లో కూడా అదే జరుగుతుంది కదా. ఎక్కడ నిలుస్తాడు దేవుడు? ఎక్కడ నిలుస్తాడు? కొండల మీదే. ఆ కొండల మీద, ఆ గొట్టల మీద దేవుడు ఉంటారంటారు. నిజంగా ఒక విషయం ఏంటంటే, మనిషిని దేవుని చేసి ఆ ప్రాంతంలో అది ఆరాధన స్థలంగా మార్చేస్తారు. మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. యోధా పత్రికలో సందర్భం ఉంటుంది, రండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చూడండి, ఇక్కడ మిఖాయేలు అపవాది ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఎవరి గురించి వాదిస్తున్నారు? మోషే యొక్క శరీరం అంటే చనిపోయిన తర్వాత బాడీ. మీకు తెలుసో లేదో, మోషే చనిపోయిన తర్వాత ఆ బాడీ ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ద్వితీయోపదేశకాండం చివరాధ్యాయం, ద్వితీయోపదేశకాండము చివరాధ్యాయం, ద్వితీయోపదేశకాండం చివరాధ్యాయం 34వ అధ్యాయం
5, 6 వచనాలు చూద్దాం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పిన మోయాబు దేశములో మృతి పొందెను. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వారికి ఎవరికి. మరి ఆ ప్రాంతంలో చెప్తున్నాడు, ఆయన సమాధి ఎక్కడుందో తెలియదు అన్నాడంటే అర్థం ఏంటి? ఆ శరీరం గురించి 2 ప్రధాన దూతలు పోట్లాడుకున్నాయి. అందులో మికాయేలు, అపవాది. ఎందుకో తెలుసా మీకు? నిజంగా ఆయన బాడీ దొరికితే ఏం చేద్దరు? గుడిగట్టి గుళ్ళో మోసేని పెట్టి ఆరాధించారా? అసలు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్నే వదలలేదు వీళ్ళు. ఇంకా మోసేని ఏం చేస్తారు వీళ్ళు? మీకు అర్థమైందా? స్టిల్ ఇప్పటికీ అది చేయట్లేదా? సేవకులకి అలా మందిరాలు కట్టట్లేదా? సేవకుని సమాధి దగ్గర నుంచి తెచ్చుకోవట్లేదా? యు నో అండర్స్టాండ్? అలా చేసేస్తారు. అందుకని దేవుడికి తెలిసే మోసే శరీరాన్ని అసలు ఎవరికి తెలియకుండా సీక్రెట్ చేశాడు. సరే, వీలైతే తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా దేవుడు ఈ భూమి మీద ఆరాధించబడడానికి ఒక స్థలం అంటూ ఆయన కేటాయించడం. అందుకని ఆయన అనేశాడు, ఒకవేళ నాకు ఈ మందిరం కట్టినా ఇందులో నేను ఉంటాను అనుకుంటున్నావా? హస్తకృతమైన ఆలయంలో నేను ఉండను. అందుకని యేసుప్రభు అన్నాడు, ఈ మందిరాన్ని ఏం చేయమన్నాడు? కూల్చివేయండి. అప్పుడు అంటాడు ఆయన 3వ దినమున 3 రోజుల్లో అంటారు. చూడండి, వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఈ దేవాలయమును పడగొట్టడి 3 దినములలోగా దానిని లేపుదినని వారితో. ఎన్ని రోజుల్లో లేపుతాడంట? ఎన్ని దినాలు? 3 దినాలు. అసలు 3 దినాల్లో మందిరం కట్టగలరా? 3 దినాల్లో మందిరం కట్టగలరా ఆయన? ఎందుకన్నాడు ఆ మాట? కిందకు వచ్చి నాకు చెప్తాడు. రండి, కిందకి రండి. 21వ వచనం. అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? తన శరీరము అను దేవాలయము. తన శరీరము అను దేవాలయం. తన శరీరం అనే ఆలయం. ఇంతకీ 3 దినాల్లో కడతానన్న ఆలయం ఏంటి? ఆయన శరీరం. ఇప్పుడు ఆరాధనలు ఎక్కడ జరుగుతున్నాయి? యెరూషలేములో మందిరంలో జరుగుతున్నాయి, అవునా? దానికి క్లారిటీ ఇచ్చాడు యేసుప్రభు. 4వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ ఇలా అంటుంది. ఏమంటుందంటే 19వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం యందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు. కాబట్టి వర్షిప్ చేయడానికి ఎక్కడికి రావాలి? ఎవరైనా యూదుడు అన్నవాడు, అన్యుడైనవాడు, మీకు అర్థం కావడానికి ఖండాంతరాలు దాటి యెరూషలేములో దేవుని ఆరాధించడానికి ఒక ఆయన వస్తాడు. నపుంసకుడు వస్తాడు కదా. ఎక్కడి నుంచి? ఆయన శాబాదేశం నుంచి బయలుదేరి వస్తాడు. ఎక్కడికి? యెరూషలేముకి ఆరాధన చేయటానికి. పెంతెకోస్తు పండగ దినాన్ని కూడా ఆరాధించడానికి యూదులు, చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ప్రాంతానికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి రావాలి? ఆరాధించడానికి యెరూషలేముకి రావాలి. అదే చెప్తుంది ఈవిడ. ఏమంటుంది ఈవిడంటే, చూడండి, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసుప్రభు అంటున్నాడు, ఈ మాట చాలా ఇంపార్టెంట్. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నువ్వు అన్నట్టుగా ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. మరలా మాట చదువుదాం. అమ్మా, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నమ్మరని మళ్ళీ అన్నాడు. నా మాట నమ్మారు వీళ్ళు యూదులు ఏమన్నారు? ఇప్పుడు మాకు ఆరాధించుకోవడానికి స్థలం లేదు, కాబట్టి మాకు స్థలం కావాలని ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న
ఆ ఫలస్తీయులను వెళ్ళగొట్టి అక్కడ మందిరం కట్టి అక్కడ ఆరాధన చేయాలని అంటున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? ఈ పర్వతం మీద అయినను నువ్వు అన్నట్టుగా యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము, ఆరాధించరంటే అది ఏమవుద్దంటే అది కోల్చబడుతుంది, అది పడగొట్టబడుతుంది, అక్కడ ఆరాధనలు జరగవు ఇంక అన్నాడు. సరే, ఆరాధన అయితే అక్కడ జరగదు, కరెక్టే. ఇప్పుడు ఆయన మాట నమ్మం కరెక్టే, మరి ఆరాధన ఎక్కడ జరగాలి? యెరూషలేములో ఉన్న ఆ ప్రాంతంలోనేనా సొలొమోను కట్టిన మందిరం ఉంది, ఆ ప్రాంతంలో ఆరాధన జరగాలని అంటే దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఆయన కట్టిన మందిరం గురించి మనకు తెలియాలి. ఇప్పుడు అది 3వ మందిరం. మేము కట్టాలన్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 3వ మందిరం దేవుడు కట్టేశాడు. అదేంటో తెలుసా? ఆయన శరీరం అనే మందిరం. ఏదది? యేసుప్రభు చెప్పాడు కదా, తన శరీరము అనే మందిరం, తన శరీరం అనే మందిరం అంటే అదేంటో తెలుసా? సంఘం. ఏంటది? ఇప్పుడు ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు మనమందరం ఏమై ఉన్నాం? మనమందరం అవయవాలు. ఇప్పుడు క్రీస్తు అనే శరీరములో ఆయన శిరస్సు అయితే మనమందరం ఎవరు? అవయవాలు. టోటల్గా కలిపితే క్రీస్తు శరీరము, అదే బాడీ ఆఫ్ క్రైస్ట్. మీకు అర్థమైంది? ఇప్పుడు దాన్ని కట్టడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకని ఆ మందిరంతో పనిలేదు. ఇంకా ఏ మందిరంతో? ఆ 2వ మందిరంతో పనిలేదు. అలాగని 3వ మందిరం భౌతికంగా కట్టవలసిన పనే లేదు. ఇది అర్థం కావట్లేదు జనానికి. ఎందుకంటే 3వ మందిరం ఎవరు కట్టారు? ఇప్పుడు దేవుడే. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. రాబోయే కాలంలో ఆయన ప్రణాళిక చెప్పిన ఏదైతే ప్రవక్తలు చెప్పాడో ఆ 3వ మందిరం అంటే ఏంటో తెలుసా? అది ఒక స్థలం కాదు, అదొక ప్రాంతం కాదు, అది ఒక పర్వతం కాదు. అదేంటో తెలుసా? 2-3 ఎక్కడ ఆయన నామాన్ని కూడి ప్రార్థిస్తారో అదే దేవుని స్థలము, దేవుని మందిరం. దీన్ని వీళ్ళకి అర్థం కావట్లేదు జనానికి. అందుకని ప్రభు అన్నాడు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధన చేస్తున్నారు. ఆగండి, అంటే యెరూషలేములో ఆరాధించడం తెలియదా వాళ్ళకి? పర్వతం మీద ఆరాధించడం అనేది తెలియకుండా ఆరాధన చేస్తున్నారంటే దేవుని ఆలోచన ఏంటో తెలుసా? భౌతికమైన స్థలాలలో దేవుని మందిరమని అక్కడే ఉంటాడని అనుకోవటం తప్పు. అది మీకు తెలియదమ్మా అంటున్నాడు. మరి ఏంటి అని అంటే ఆయన ఎవరిలో కొలువు తీరాలనుకున్నాడు, ఎవరిలో ఉండాలనుకున్నాడు, ఎక్కడ ఉండాలనుకున్నాడో తెలుసా? ఎవరి ద్వారా? స్థలాన్ని బట్టి ఆరాధించకూడదు ఆయన. మీకు అర్థమవుతుందో లేదో సింపుల్గా మీకు చెప్తాను. అలా వెళ్తున్నారనుకో రోడ్డు అంటేనే అనుజనులు ఆ పెద్ద చర్చ్ ఉంది కదా అక్కడ, ఇది అమలాపురం రోడ్లో, అక్కడికి వెళ్ళి అంటారు కదా. అంటే అక్కడ కొంతమంది ఆగిపోయి ఇలా నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు మందిరానికి. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అక్కడ స్థలం? అది మీకు అర్థమైంది? అక్కడ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అక్కడ ఎవరు ఉంటారు? అది దేవుడు ఉండే స్థలం కాదు. ఇంకా స్థలానికి ప్రాధాన్యత లేదు. ఎందుకో తెలుసా? సంఘం ఇంపార్టెంట్. ఏది? సంఘం. ఎక్కడైతే సంఘం అడుగెడద్దో, ఏ స్థలం అందైతే సంఘం కూడుకుంటుందో అదే పరిశుద్ధ స్థలం. ఇంకా మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ హాల్ ఉంది, ఈ స్థలం ఉంది, ఇప్పుడు ఇదే దేవుని మందిరం. మీకు అర్థమైందా? ఈ స్థలమే దేవుని స్థలం. ఇది ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేస్తుంది, ఇక్కడ కాదు, మనం ఆ పక్కన పెట్టుకున్నాం, అది దేవుని స్థలం అవుద్ది, అది దేవుని సన్నిధి అవుద్ది. మీకు అర్థమైందా? స్థలానికి కాదు, దేవుని సంఘానికి ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కట్టడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకని ఆయన అన్నాడు, తన శరీరం ద్వారా కట్టాడు. అదే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి కట్టాడు. అందుకే అంటాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అదే దేవుని ఆలయం. మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. రండి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించుదిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను. సంఘాన్ని వృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు దేవునిలోనే కానీ నాటివాడులైన నీళ్ళిపోయేవాడులైన ఏమీ లేదు. నాటివాడు నీళ్ళిపోయేవాడు ఒక్కడే. ప్రతి వాడు
తాను చేసిన కష్టం కొలది జీతం పిచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహం ఏంటి? దేవుని గృహం అంటే విశ్వాస గృహం, అదే దేవుని స్థలం, అదే దేవుని మందిరం. కిందకి వెళ్ళిపోదాం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కడుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఏం వేశాడు పునాది? ఇటు 3వ మందిరానికి వాళ్ళ పునాది అయ్యాకల్లా. పునాది ఎవరు వేశారు ఇప్పుడు? మళ్ళీ ఇంకొకటి వేస్తానంటే విన్ను. ఈ పునాది ఎవరు ఇప్పుడు? క్రీస్తు. అసలు దేవుని ఆలోచన ఎప్పటికీ అర్థం కాలేదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీ సహోదరుల నుండి మీ కొరకు నేను మోషే వంటి ప్రవక్తను పుట్టిస్తా, మీరందరూ అతని మాట వినాలన్నాడు ఆయన. అలాగే ఈ మందిరం, భౌతికమైన మందిరం కడుతున్నప్పుడు కూడా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎవరి విషయంలో? దావీదుకి చెప్తూ అంటాడు, ఏమంటారు తెలుసా? నాతాను ప్రవక్త ద్వారా నా కుమారుడు తరతరాలు ఆ మందిరంలో నివసించేలా చేస్తాడంటాడు. అది యేసుక్రీస్తు గురించి చెప్పిన ప్రవచనం. అది యేసుక్రీస్తు ద్వారా కట్టబడిన మందిరం. అందుకే 127వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 127వ కీర్తన 1-2 వచనాలు, 1-2 చరణాలు. 1-2 చరణాలు. ఆగండి. దేవుడంట, మరలా చదవండి మొదటి చరణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే. వేస్ట్. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టాలనుకునే వాడి ప్రయాస వ్యర్థం. ఏంటది? ఏ ఇల్లు అది? ఏ ఇల్లు తెలుసా? సంఘము అనే ఇల్లు. దాన్ని కట్టింది ఎవరు? ఆయనే కట్టాడు, ఎవరు కట్టలేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభు దానికి పునాది అయితే, ఆ పునాదిని ప్రారంభపు సంఘం ఏం చేసింది? విస్తరిస్తుంది. అలా విస్తరిస్తున్నప్పుడు దాని మీద అటాక్ చేశారు సంఘం మీద. ఎవరు? యూదులే. మీకు తెలుసా? దుర్మార్గులు యూదులు. మన యేసుప్రభుని చంపేసిన ఈ దుర్మార్గులు. అవునా? క్రైస్తవులు హింసించిన యూదులు. మీకు ఇంకా విషయం చెప్తాను. ఎప్పటికీ స్టిల్ యెరూషలేములో సువార్త లేదు. యూదులు యేసుప్రభుని అంగీకరించరు. అక్కడికి వెళ్ళి సువార్త చేస్తే ఒప్పుకోరు. వాళ్ళు ఇంకా నమ్మట్లేదు యేసుప్రభుని. 3వ మందిరం కట్టబడాలి అన్నారు, కానీ 3వ మందిరం కట్టేశాడు అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనకైనా అర్థం కావాలి ఈ విషయం. కాబట్టి చూడండి, ఆ పునాది ఆయనే, పునాది వేసింది ఆయనే, అది కట్టింది దేవుడే. మీకు అర్థం కావడానికి, నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. నిషేధించిన రాయి అంటే ఆయన వద్దనుకున్నారు, కానీ అదే రాయి, ఆ రాయి బండరాయి, అదే మూలకు తలరాయి. ఏదైనా ఒకటి మనం నిర్మించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాదికి ఒక రాయి వేస్తాం. అవునా? ఇప్పుడు సంఘానికి పునాది వేసింది ఎవరు? ఆ పునాది రాయి ఎవరు? ఆయనే. ఇప్పుడు ఆ రాళ్ళ మీద ఎవరు కట్టారంటే అపోస్తుల ద్వారా దేవుడు కట్టాడు. అదే సంఘం, అపోస్తుల ద్వారా. అందుకని అపోస్తులైన పేతురు ప్రసంగంలో ఎంతమంది మారారు? 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. సంఘం ఎస్టాబ్లిష్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ సంఘం మీదకి యూదులు లేచారు. యూదులు లేచి పాడు లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈలోపు గమాలియేలును ఆయన పెద్ద ఆయన వచ్చాడు. అపోస్తులను బంధించినప్పుడు వస్తే, వీళ్ళ జోలికి వెళ్ళకండి, ఈ ఆలోచన అయినను ఈ కార్యములైనను మనుషుల వల్ల కలిగిందా పర్వాలా, కానీ దేవుడు వల్ల కలిగిందని అంటే మీరు ఆయనతో పెట్టుకుంటే మీకు మామూలుగా ఉండదన్నాడు. అందుకనే మీకు ఒక విషయం చెప్తాను. యెరూషలేము అనేది దేవుని దృష్టిలో లేదు ఇప్పుడు, కానీ చారిత్రకంగా కొన్ని జరుగుతాయని చెప్పాడు ప్రవచనాలు, అది వేరే విషయం. కానీ 3వ మందిరం అంటే అది సంఘం. ఏది? సంఘం.
ఎప్పుడైతే యెరూషలేములోనైనాను ఈ స్థలమందైనను లేదా పర్వతం మందైనను ఆరాధించరు తండ్రిని అన్నాడో, అక్కడ ఆరాధనలు చేయవలసిన పని లేదు ఇంకా. ఎందుకంటే ఆరిన నేల మీద సంఘం ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం యెరూషలేము వెళ్ళవలసిన పని లేదు. యెరూషలేములో కట్టబడిన మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడవలసిన పనే లేదు. ఎందుకో తెలుసా? దేవుని స్థలం ఎక్కడికి వచ్చేసింది. ఒకసారి చూద్దాం. ఎబ్రీ పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ అధ్యాయులంతా మీరు ఎబ్రీ పత్రికలో చదవండి. ఈ ఎబ్రీలకే వీళ్ళకే యూదులకే చెప్తున్నాడు ఈ విషయాలన్నీ పౌలు. 8వ అధ్యాయం 8వ వచనం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ నేను ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలం వస్తుంది, అప్పటిలో ఇజ్రాయిల్ ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయుదును. ఏం చేస్తాడంట ఆయన? కొత్త నిబంధన చేస్తాడంట. అంటే వాళ్ళకి ఏ నిబంధన ఉంది? అంతకుముందు మోషే ఇచ్చిన నిబంధన ఉంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వారితో నేను కొత్త నిబంధన చేస్తాను. ఆ కొత్త నిబంధన ఎటువంటిదంటే, నేను కొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినాన వారితో నేను చేసిన ఆ పర్వతం మీద, సీనాయి పర్వతం మీద చేసిన నిబంధన వంటిది కాదు. ఏంటంటే వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా, వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడన ఎందును, వారు నాకు ప్రజల ఎందురు. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థులకైనను తన సహోదరులకైనా ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు నీకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు. కొత్త నిబంధనలు ఇవన్నీ ఉన్నాయంట. పాపం విషయంలో ఆయన చేస్తున్న నూతన నిబంధన ఎవరితో తెలుసా మీకు? నూతన నిబంధన ఎవరితో చేశాడు తెలుసా? అన్యజనులతో చేశాడు. యెషయా గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంచె దినాల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏ దినాల్లో? అంచె దినాలు ఎప్పుడు ప్రారంభమైనవి? యేసుక్రీస్తు ప్రభు రాకతో ప్రారంభమైనవి. ఆ రోజుల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి, యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడతారంట. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేసిన సంఘం. దాన్ని ఢీ కొనాలంటే ఎవడం వల్ల అవుద్దా? అందుకని అంటాడు, చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఉంది. ఆ రాయి ఏమవుద్ది? ఎవరి మీద పడినా ఆ రాతి కింద పడితే వాళ్ళు నలిగిపోతారు. ఆ రాతి మీద ఎవరు పడినా వాళ్ళు చితికిపోతారు. అదే మూలకు తలరాయి, అదే పర్వతం మీద ఎత్తబడిన అదే సంఘం. క్రీస్తు ప్రభు ద్వారా. మీకు అర్థమైందా? సంఘం ఆయన ద్వారా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అందులోకి ఎవరెవరు వస్తారంట? ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రం యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయము మనకు బోధించును. మనం ఆయన త్రోవలను నడుతుమని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఇక్కడ అన్యజనుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అన్యజనులు ఎవరు? ఇజ్రాయేలీలకి ఎగ్నెస్ట్ వాళ్ళు. దేవుడు కూడా అన్యజనులతో సహవాసం చేయొద్దన్నాడు. కానీ అంచె దినాల్లో చేసిన ఆయన ఏర్పాటు ఎంత గొప్పదంటే, అన్యజనులు కూడా నాకు కావాలి. అందుకని కొర్నేలి అనేవాడు ఎవరంతకీ? కొర్నేలి అన్యుడు, అవునా?
ఆ అన్యుడిని పేతురు ద్వారా ఎంట చేర్చుకున్నాడు, సంఘంలో చేర్చుకున్నాడు. ప్రవాహం వల్లే వచ్చారు అప్పుడు. అందుకనే మీకు సంఘం ఏమైందంటే విస్తరించింది. యెరూషలేములో ఉండిపోలేదు, కానీ యెరూషలేములోనే స్థాపించబడింది యేసుప్రభు ద్వారా. ఆ సంఘం ఎలా విస్తరించిందంటే ఆఫ్రికాకి, యూరప్కి. మీకు అర్థమైందా? ఆసియా ఖండం అంతటా పాకేసింది. పౌలు అనేవాడు ఏం చేశాడు? ఆ సువార్తను బట్టికి సంఘాన్ని విస్తరింపజేశాడు యూరప్ ఖండాల్లో. అకయ ఏం ప్రాంతం అది? అకయ అంటే ఎక్కడ అనుకుంటున్నారు? అకయ ప్రజెంట్ సిరియాలో ఉన్న దేశం అది అకయ. ఇలా చెప్పాలనంటే అన్ని ప్రాంతాలకి కప్పదోకియా, గలతీ, పొంతు ఎన్నో చూడండి, అవన్నీ కూడా అన్ని దేశాలు. ఆ అన్ని దేశాల్లో నుంచి ప్రజలు ఎవరిని అంగీకరించారు? యేసుప్రభుని. అదే కట్టబడిన ఆయన శరీరం అనే మందిరం. మీకు అర్థమైందా? ఇప్పుడు మరి ఎబ్రీ పత్రికలో 8వ అధ్యాయంకి వెళ్దాం. 13వ వచనం చూద్దాం. 13వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఇది కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఇంకా పాతదంతా పనిలేదు, ఇంకా ధర్మశాస్త్రం అనకూడదు. మనం క్రీస్తు కింద ఉన్నాం, నూతన నిబంధన కింద ఉన్నాం, దేవుని ఏర్పాటులో ఆయన కట్టిన మందిరంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడుందయ్యా మందిరం అని అంటే, మందిరానికి ఏమి లేదు, ఇప్పుడు స్థలం లేదు. ఏమి లేదు? మందిరానికి ఏమి లేదు, స్థలం లేదు. ఎక్కడుందని చెప్పగలం? అసలు మందిరం ఎక్కడుందని ఎలా చెప్పగలం? అందుకని యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్తాడు ఆయన. మత్తయి సువార్తకి వెళ్ళారండి. మత్తయి సువార్త పరలోకం గురించి చెప్పబడిన ఒక ఉపమానం గురించి చెబుతూ పరలోక రాజ్యం ఎక్కడుంది అని వెళ్దాం. పదమూడవ అధ్యాయం 13వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనం. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. దేని గురించి చెప్తున్నాడు ఇప్పుడు? పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. దేని గురించి అంటే సంఘం గురించి చెప్తున్నాడు ఆయన. స్టార్టింగ్ ఆయనతోనే ప్రారంభమైంది, అపోస్తుల ద్వారా విస్తరించబడింది. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఆపేది ఎవడు? మీకు అర్థమైందా? ఎవడరా మనల్ని ఆపేది అన్నాడు కదా. ఎవడు ఆపగలడు? సంఘం జోలికి రమ్మనండి, దేవుడు అగ్గి మీద గుగ్గులమైపోతాడు. మీకు అర్థమైందా? అందుకని మీకు అర్థం కావడానికి ఒక మంచి బూస్ట్ ఇచ్చి మాట చెప్పి ముగిస్తాను నేను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. చూడండి, ఇక్కడ అన్నాడు, మీరు దేవుని ఆలయం. యెరూషలేములో ఉన్న కట్టబడే మందిరం కాదు, మనమే దేవుని. అది ఎవరు కట్టారు? సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి మనం సంపాదించిన సంఘంలో మనం చేర్చబడ్డాం. కాబట్టి మనమందరం ఎవరు? దేవుని ఆలయం ఉన్నామని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో ఉన్నాడు? స్థలంలో ఉన్నాడా? కట్టబడిన మందిరంలో ఉన్నాడా? ఆయన కట్టుకున్న మందిరంలో ఉన్నాడా? ఆయన కట్టుకున్న మందిరమే మనం. నిన్ను నన్ను కూడా కట్టాడు ఒక రాయిలా. మీకు అర్థం కాలేదా? సజీవమైన రాళ్ళు అంటాడు పేతురు పత్రికలో. సజీవమైన రాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన మందిరంలో ఆయన ఉన్నాడు. అంతే. భౌతికంగా చేతులతో కట్టిన మందిరాల్లో ఆయన ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే గత వదిలేశాడు. కానీ ఆయన ఏర్పాటు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంఘం కట్టబడాలి. ఇప్పుడు 3వ మందిరం అంటే ఏందనుకున్నా? ఇప్పుడు చెప్పండి, కట్టేశాడు కదా.
ఇప్పుడు ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అందుకోసం మనం ఎదురు చూడాలి. ఆయన వచ్చి మరలా అక్కడ మందిరం కట్టేస్తే అందులోకి వచ్చి ఆయన ఆరాధించబడతాడని తప్పది. దాన్ని మనం లెక్క చేయక్కర్లేదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి, యెరూషలేములో పట్టబడిన ఆ మందిరం ఉంది కదా, కూల్చేసిన తర్వాత కట్టేశారు కదా ఎవరు? ముస్లిమ్స్. మరి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకుంటున్నాడు ఏంటి? ముందు చెప్పాను కదా మీకు. వాడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గనక అది దేవుని ఆలయం అంటే అదే అనుకున్నాం కదా, సంఘాన్ని ఎవడైనా టచ్ చేసాడు అనుకోండి, ఫస్ట్ వారిలోకి ఎవరు దిగుతారు? అర్థం కాలేదా? నేను అంటాను, సంఘానికి క్షేమం మీ ద్వారా కలగకపోయినా పర్లేదు, కానీ సంఘానికి కానీ మీ ద్వారా నష్టం కలిగిందా, కాపురు కాదు ఊరుకునేది ఎవరు? దేవుడు అస్సలే ఊరుకోడు. మన వ్యక్తిగత జీవితం పాడైపోయినా పర్లేదు, మన కుటుంబాలు పాడైపోయినా పర్లేదు, కానీ సంఘానికి నష్టం కలిగించామా, దేవుడు వాడిని పాడు చేయను. అభ్యంతరాలు రాక మానం, ఎవడం వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఆ వ్యక్తిని ఏమన్నాడు? మెడకి పెద్ద తిరగట్రాయి కట్టి ఏం చేయాలంట? తీసుకెళ్ళి మిక్కిలి లోతైన సముద్రంలో పడేయాలంట. అది శవం కూడా కనబడకూడదు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి, మీకు తెలుసా, మనం ఈ మందిరంలోకి రావడానికి ఆయన ఎంత త్యాగం చేశాడో తెలుసా? మీకు చెప్పడానికి నాకు టైం లేదు, కానీ మొదటి మందిరంలోనికి వెళ్ళాలని అంటే ప్రధాన యాజకుడే వెళ్ళాలి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి. కానీ విషయం తెలుసా, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వచ్చేసాం. అదే దేవుని దగ్గరికి వచ్చేసాం. మనం ఎలా వచ్చామయ్యానంటే మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసాం. మనం ఆయన చిందించిన రక్తాన్ని బట్టి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి మనం అనుకుంటున్నాం సులువుగా వచ్చింది అనుకుంటున్నాం. కాదు, దాని వెనకాల ఆయన శ్రమ ఉంది, దాని వెనకాల యేసుక్రీస్తు ప్రభు పడిన బాధలు ఉన్నాయి, ఆయన కన్నీళ్ళు ఉన్నాయి, ఆయన మరణం ఉంది. మీకు అర్థమైందా? అలా ఆయన చెమటోర్చి, ఆయన శ్రమపడి, ఆయన హింస పొంది, ఆయన కష్టపడి నిన్ను నన్ను కొనటానికి ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆ సంఘంలోకి మనల్ని నడిపించడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. తన రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని ఏం చేశాడు? చిందించాడు. ఆయన బలర్పిస్తేనే కానీ పవిత్ర స్థలంలోనికి అనుమతి లేదు. అటువంటిది మన కోసం బలైపోయాడు. ఎవరు? ఆయన. మనల్ని అన్నాడు వాల్యుబుల్ పీపుల్ అన్నాడు మనల్ని. మీకు తెలుసా వాల్యుబుల్ అంటే అర్థం ఏంటంటే అమూల్యం. ఒక దానికి రేటు కట్టలేము, మనం కట్టగలమా? అందుకని అంటాడు వెల అమూల్యం అంటాడు. నిజంగా మనల్ని కొనడానికి అమూల్యమైన తన రక్తాన్నే చిందించాడు ఆయన. ఆ మందిరంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏ మందిరంలో ఉన్నాం మనం? దేవుడి కట్టిన 3వ మందిరమైన క్రీస్తు ప్రభు ద్వారా దేవుని మందిరంలో ఉన్నాం. ఆ మందిరము ద్వారానే మనం దేవుని ఆరాధన చేస్తున్నాం. ఈ మందిరమే, ఈ సంఘమే రేపు ఎత్తబడుతుంది. మీకు అర్థమైందా? దేవుని చిత్తమైతే దీని గురించి ఇంకా విశ్లేషణ మనం చేద్దాం. ఇక్కడ అన్నాడు ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే, ఈ దేవుని ఆలయం అంటే మనమే, సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. యెరూషలేములో యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ క్రైస్తవం మీదకి రమ్మనండి భూకంపాలు వచ్చేసినాయి. మీకు అర్థం కాలేదా? పేతురు చెరసాల్లో వేసి బంధించేశారు. దేవుడు ఏం చేశాడు? భూకంపాలే, ఇంకేముండదు ఇంకా. అందుకోసం దేవుని సంఘం అంటే మామూలు విషయం కాదు, దేవుని మందిరం అది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్న ఎన్నో అమూల్యమైన సంగతులు మాతో మాట్లాడారు. 3వ మందిరం కట్టబడాలి, బలర్పించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన జరగాలన్నారు. కానీ వారి మనోనేత్రాలకి గుడ్డుకథను కలిగజేసిన సాతాన్ని బట్టి వారు ఎప్పటికీ ప్రభా వెలుగు యొద్దకు రాకుండా, వెలుగుని దూషిస్తూ, నీ కుమారుని అంగీకరించకుండా కట్టబడిన ఈ మందిరంలో చేరకుండా ప్రభా ఎప్పటికీ లోకానుసారంగా ఆలోచిస్తున్న యూదులు వాళ్ళు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను బట్టి ప్రభా వింటున్నప్పుడు, పసిపిల్లలు ప్రభా యుద్ధంలో బలైపోతున్నప్పుడు ఎంతో బాధకరం. మీరు యుద్ధాన్ని కోరేవారు కాదు ప్రభా, మనుషులు సమాధానంగా ఉండాలని కోరేవారే. ఈ చిత్తమైతే ప్రభా యుద్ధాలకి సమాధానం దయచేయండి.
మూడో ప్రపంచ యుద్ధం జరగటానికి ఇది నాంది అయితే ప్రభా, మా జీవితాలు తల్లడిల్లిపోతే కృపతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నీ సన్నిధానంలో ఇదిగో సంఘంలో చేర్చబడటానికి, మూడో మందిరం కట్టిన మీ సన్నిధిలోనికి మేము రావటానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ సత్యాన్ని మాకు తెలియజేసినందుకు, మీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్న వాక్యాన్ని బట్టి మా హృదయంలో స్థిరపరచబడమని క్రీస్తు వారి నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు వాళ్ళలో మనం చేయవేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక